అలర్ట్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై పాలనను పార్టీని నడిపిస్తున్నారు. అధికారంలోకి తీసుకువచ్చి ఇటు ప్రభుత్వ బాధ్యతలను అటు పార్టీ బాధ్యతలను మోస్తున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఖాయమైనా ఎవరు అనేది ఇంకా తేలలేదు. అయితే కొత్త అధ్యక్షుడు ఎవరైనా సీఎంకు జోడెద్దులా ఉండాలన్నది సీనియర్ల మాట. కానీ కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు కొట్లాటలు ఆధిపత్య పోరు తెలిసిందే. అందుకే ఎవరికి వారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. పీసీసీ ఎవరైతే బాగుంటుందో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన మనసులో మాట సోనియాకు, రాహుల్కు చెప్పారు. కారణాలు కూడా కేసీ వేణుగోపాల్తో చర్చించారు. అదే సమయంలో ఉత్తమ్తో పాటు బట్టి కూడా తమ మద్దతుదారుల కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఒక పీసీసీ చీఫ్ మాత్రమే కాదు, అదే సమయంలో కేబినెట్ విస్తరణ కూడా ఉండాలన్నది సీఎం ఆలోచన. అందులోనూ తనకు స్వేచ్ఛ కావాలని, కోదండరాం వంటి ఉద్యమ నేతలకు అవకాశం ఇస్తే ప్రజల్లో సానుకూలత ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి పార్టీ పెద్దలు ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది ఆసక్తికరంగా మారేది. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. రేవంత్ పై పాజిటివ్ ఉంటే అనుకున్నట్లే ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. కానీ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే మాత్రం రేవంత్ కు పోటీగా పీసీసీ కొత్త మంత్రులకు ఎంపిక జరుగుతోంది.